కలుగును గాక. మరొక నూతన దినాన్ని మనకిచ్చి మరి నిన్న పునరుద్ధాన దినంన ఆయన జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరి వాగ్దానం చూసుకున్నామండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, మన హృదయం ఎంతో మరి బండతో మరి కట్టబడి ఉన్నది. అంటే ఒకరి మీదికి ఒకరికి నువ్వెంత నేనెంత అనే స్వభావంతో జనులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నేను రాతి హృదయం తీసేసి నీకు మాంసపు హృదయాన్ని నేను ఇస్తా. అంటే మాంసం అంటే ఎంత మెత్తగా ఉంటుందండి మాంసం, అలాంటి హృదయాన్ని ఆయన మనకిస్తాడండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో రిసీవ్ చేసుకోండి. మీరు ఉన్న ప్రతి సమస్యల నుంచి వెళ్ళి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఎంతమంది అయితే మీ మీద మరి నిందలు అవమానాలు వేస్తున్నారో వారందరికీ కూడా మాంసపు హృదయాన్ని ఆయన ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, మరి ఈ వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము తండ్రి. కేవలం విరిగి నలిగిన హృదయం నాకు బలి అంటున్నావు తండ్రి. మరి వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో వారికి ఉన్న ప్రతి అవసరతలకెళ్ళి నామలో తీర్చండి నాయన. వారికి కావాల్సినది ప్రతిది కూడా సమృద్ధిగా దయచండి. ప్రతి అప్పుడు సమస్త కీడు కొట్టివేయబడాల, గర్భాలు తెరవబడాల, ప్రతిది కూడా నీ నామానికి మహిమ రావాలి నాయన. మరి ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే ఎంతమంది అయితే జరుపుకుంటున్నారో వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నీ కృపల వర్ధిల్ల చేసుకోండి తండ్రి. మరి యేసు నామంలో మరి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.